కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిజిటల్ మార్కెట్ ట్రైనర్ సుష్మిత మధు గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఫేక్ ఎక్స్పీరియన్స్, చాలా మంది జాబ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చెప్పాలి, నేను పలానా దగ్గర ఇన్ని సంవత్సరాలు చేశాను అని. మరి వీళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఏమి ఉండకపోయినా కూడా ఫేక్ గా క్రియేట్ చేసుకుని పెట్టుకుని వెళ్తారు. సరే, జాబ్ వచ్చేసింది, మరి తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటారు? యూజువల్లీ ఫేక్ ఎక్స్పీరియన్స్ 3 years to 5 years యూస్ చేస్తారు మార్కెట్లో. నా మీరు ఒకసారి ఆలోచించండి నవీన, ఒక క్యాండిడేట్ అతనికి ఏం ఎక్స్పీరియన్స్ లేదు, 5 years or 3 years ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక కంపెనీలో వెళ్ళాక వాళ్ళ వర్క్ ఆఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది కదా, ఒక ఫ్రెషర్ లాగానే పనిచేస్తారు కదా. ఒక ఫ్రెషర్ యూజువల్లీ స్లోగా వర్క్ చేస్తారు, నేర్చుకుంటూ చేస్తారు. ఒక 5 years జెన్యున్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా వర్క్ చేస్తారు. నా ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళిన వాళ్ళు కంపెనీస్ లో వెళ్ళగానే వాళ్ళ టీమ్ మెంబర్స్ అయినా, వాళ్ళ టీమ్ లీడర్స్, లేకపోతే వాళ్ళ మేనేజర్స్ కి వాళ్ళ వర్క్ చూసి ఈజీగా అర్థమైపోతుంది ఈ పర్సన్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ స్పీడ్ ఆఫ్ వర్క్ అలా ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది. నా కొన్ని కంపెనీస్ లో అంటే వాళ్ళు రిపోర్ట్ కూడా చేసేస్తారు, హెచ్ఆర్స్ కైనా లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్ లీడ్, వాళ్ళ హైయర్ అథారిటీస్ కి వాళ్ళు కంప్లైంట్ కూడా చేసేస్తారు, రిపోర్ట్ కూడా పంపిస్తారు. నా ఈ కంప్లైంట్స్ వల్ల అంటే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే వాళ్ళు అంటే అన్నెసెసరీ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతుంది. ఈ రీజన్స్ వల్ల కూడా కొందరికి జాబ్ నుంచి తీసేయడం జరుగుతుంది పర్ఫార్మెన్స్ బేసిస్ మీద. ఇంకొక రీజన్ ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి జాబ్ నుంచి తీసేస్తారు అంటే కంపెనీ కంప్లైన్స్. కంపెనీ కూడా ఏం చెప్తారు అంటే నిజాయితీగా వర్క్ చేస్తున్న వాళ్ళు లేకపోతే ఆనెస్ట్ క్యాండిడేట్స్, ఆనెస్ట్ ఇండివిజువల్సే మా కంపెనీలో జాబ్ చేయాలని చెప్తారు. ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపెనీస్ లో ఉంటాయి. నా ఒక క్యాండిడేట్ ని హైర్ చేసిన తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం థర్డ్ పార్టీ కంపెనీస్ లేకపోతే డిఫరెంట్ టీమ్స్ కి ఈ కంపెనీస్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వర్క్ ఇస్తారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఈ క్యాండిడేట్ పిఎఫ్ నంబర్ అయినా, యుఏఎన్ నంబర్ అయినా, లేకపోతే ఆ కంపెనీ ఏ కంపెనీ నుంచి వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చారు ఆ కంపెనీ అసలు లేనే లేదు, లేకపోతే అట్లాంటి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇటు అటు అయినా కూడా ఈ క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రెడ్ లో వచ్చేస్తుంది. రెడ్ అంటే డేంజర్ జోన్, అంటే సంథింగ్ ఈస్ నాట్ కరెక్ట్ లాగా. సో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఫెయిల్ అయిన వాళ్ళు, రెడ్ జోన్ లో వచ్చిన వాళ్ళకి కూడా కంపెనీ కంప్లైన్స్ బేసిస్ మీద జాబ్ నుంచి తీసేయడం జరుగుతుంది. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి వెళ్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది సెట్ అవుతారు, అది కూడా అదృష్టం అని చెప్తాను. కానీ మాక్సిమం క్యాండిడేట్స్ ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయినా లేకపోతే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వల్ల వాళ్ళు బయటికి వచ్చేయడం చాలా జరుగుతుంది. ఫేక్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి సెట్ అయిన వాళ్ళు అంటే కోవిడ్ లో లేకపోతే ఈ లాక్డౌన్ టైంలో చాలా మంది సెట్ అయిపోయారు. అప్పుడు సిచ్యువేషన్ వేరేలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మనం లైఫ్ సెట్ చేసుకుందామంటే సిచ్యువేషన్ ఇప్పుడు అట్లా లేదు. కంపెనీస్ చాలా స్ట్రిక్ట్ గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా క్యాండిడేట్ జాయిన్ అయిన తర్వాత చేస్తుంటే ఇప్పుడు కంపెనీస్ ముందు జాగ్రత్త లాగా ఒక క్యాండిడేట్ జాయిన్ అయ్యి ముందే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేస్తున్నారు. సో అక్కడే ఫేక్ ఎక్స్పీరియన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు ఫిల్టర్ అవుట్ అయిపోతున్నారు. అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం వల్ల డేంజర్ జోన్ లో ఉన్నట్టే, అంటే ఎప్పుడు జాబ్ పోతుంది అనేది గ్యారంటీ లేదు. అండ్ సెకండ్ థింగ్, ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే జాబ్ సెక్యూరిటీ ఉండదు, వాళ్ళు ఎప్పుడు తీసేస్తారో చెప్పలేం కాబట్టి. అండ్ సెకండ్ థింగ్, ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్న క్యాండిడేట్ కి కూడా ఒక స్ట్రెస్ ఉంటుంది. అంటే నేను పర్ఫార్మ్ చేయలేకపోతే ఎలా, టెన్షన్ ఉంటుంది, నేను వర్క్ చేయలేకపోతే ఎలా, నాకు మేనేజర్ వచ్చి అడిగితే నేనేం చెప్పాలి, నాకు క్లయింట్ వచ్చి అడిగితే నేనేం చెప్పాలి. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇలా కూడా జరిగింది. అంటే టీమ్ లీడ్ అయినా లేకపోతే మేనేజర్ కి డౌట్ వచ్చి క్యాండిడేట్ వెనకని వచ్చి నిలబడ్డారు. అంటే మాకు ఇది చేసి చూపెట్టు లాగా, లైవ్ లో చేసి చూపెట్టు లాగా కూడా సిచ్యువేషన్ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో మీరే ఒకసారి ఆలోచించండి, ఆ క్యాండిడేట్ కి ఎంత స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద కంపెనీస్ లో ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు రొటేట్ అవుతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? ఉన్నారు వాళ్ళు, ఓకే నడుస్తుంది వాళ్ళది, ఏదోలా గెయిన్ ఆన్ చేసేసుకుంటారు అంటే ఏం చెప్తారు? అంటే చాలా స్మార్ట్ ఇండివిజువల్స్ అని చెప్తారు కదా, చాలా ఫాస్ట్ క్యాండిడేట్స్. అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారు, ఇంకా లోపల వెళ్ళాక వాళ్ళు సస్టైన్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఫాస్ట్ ఉన్నారు, ఇంకా కొంచెం వాళ్ళకి హెల్ప్, కొంచెం వాళ్ళకి ట్రైనింగ్ తోని వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళ వర్క్ నడిపిస్తున్నారు. అట్లాంటి క్యాండిడేట్స్ అంటే సెట్ అవుతున్నారు, ఇప్పుడు కూడా సెట్ అవుతారు. ఫేక్ పెట్టినా లోపలికి వెళ్ళాక వాళ్ళు సస్టైన్ అయ్యి వర్క్ నేర్చుకోవడం, కొంచెం తెలివితేటలు యూస్ చేసి కొంచెం ఫాస్ట్ గా కోపప్ చేయడం, ఫాస్ట్ గా నేర్చుకోవడం, వాళ్ళు అట్లా సస్టైన్ అవుతున్నారు. కానీ అందరూ స్మార్ట్ ఉండరు కదా, కొందరు బిలో యావరేజ్ ఉంటారు, కొంచెం యావరేజ్ ఉంటారు కదా, వాళ్ళే కొంచెం
డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. అంటే వీళ్ళు టార్గెట్స్ చేయకపోవడం కానీ ఇవన్నీ కూడా ఈ ఫేక్ పెట్టడం వల్లే కదా, టార్గెట్స్ రీచ్ అవ్వరు కొంతమంది. అవును. ఎప్పుడు ఎంతసేపు బాస్ తిట్లు తినడము ఇట్లాంటి అవును. చేస్తా ఉంటారు, లీవ్స్ పెడతా ఉంటారు, అవును. అంటే చెయ్యలేక అవును. ఏం చేయాలో అర్థం కాక లీవ్స్ Exactly. పెట్టడం, దాన్ని అలా అవును. ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తారు. ప్రొలాంగ్ చేయడం, ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ డిమాండ్ చేయడం, అది కూడా చాలా జరుగుతుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంకొక పర్సన్ దగ్గర నుంచి జాబ్ సపోర్ట్ తీసుకుంటారు. ఓకే. సో వాళ్ళకి యాక్చువల్లీ శాలరీ, కంపెనీ శాలరీ ఇస్తుంది అవును. 1 lakh rupees. వాళ్ళు ఇంకొక సీనియర్ క్యాండిడేట్ దగ్గర నుంచి జాబ్ సపోర్ట్ తీసుకుని ఆ సీనియర్ క్యాండిడేట్ కి 30-40,000 వాళ్ళు ఓకే. పేమెంట్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి 60-70,000 బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు మాక్సిమం వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసమే చూస్తూనే ఉంటారు. అచ్చా, అంటే వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని వర్క్ చేయించుకుంటారు, ఎగ్జాక్ట్లీ. వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్ మీద పెట్టేసుకొని. ఎగ్జాక్ట్లీ. Yes. కానీ కంపెనీస్ కూడా ఇప్పుడు చాలా స్మార్ట్ అయిపోయారు. అవును. వాళ్ళు హైబ్రిడ్ మోడల్ పెట్టుకున్నారు, లేకపోతే మీరు కంపల్సరీ ఆఫీస్ లో వచ్చి వర్క్ చేయాలి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని రూల్ పెడుతున్నారు. Yes. సో ఫేక్ క్యాండిడేట్స్ వల్ల అరే నేను ఆఫీస్ లో వెళ్ళిపోతే నేను దొరికిపోతాను, సో వాళ్ళు జాబ్ నుంచి రిజైన్ చేయడం కూడా చాలా జరుగుతుంది. Yes. మామూలుగా ఇప్పుడు జాబ్ కి వెళ్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ లెటర్ చూస్తారు కదా, అది ఫేక్ రియల్ అని ఎలా తెలుస్తుంది వాళ్ళకి అసలు? అంటే అదే టైంలో చూడరా మామూలుగా కంపెనీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఈ పర్సన్ ఒక కంపెనీలో వర్క్ చేసి వచ్చారు, ఆ కంపెనీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా చెక్ చేస్తారు. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా, లేకపోతే అది ఒక స్టార్ట్అప్ కంపెనీనా, కొంచెం వాళ్ళ వెబ్సైట్ చూసినా, వాళ్ళ లింక్డ్ఇన్ కంపెనీ పేజ్, డిఫరెంట్ టాక్టిక్స్ ఉంటాయి. దీంతోనే వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు ఈ కంపెనీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇది కూడా చూస్తారు, ఆ కంపెనీకి లొకేషన్ ఉందా లేదా, అంటే ఒక Yes. ఫిజికల్ ఆఫీస్ లొకేషన్ ఉందా లేదా, ఇది చెక్ చేస్తారు. నెక్స్ట్ థింగ్, కంపెనీ అంటే ఫిజికల్ లొకేషన్ ఉంది, కంపెనీకి అడ్రస్ ఉంది అంటే ఈ ఏ పర్సన్ జాయిన్ అవుతున్నారో ఆ పర్సన్ ది ఆధార్ కార్డ్ నంబర్ తోని వాళ్ళు యూఏఎన్ నంబర్ ఫైండ్ అవుట్ చేయడం, వాళ్ళ పిఎఫ్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇవి అన్ని యాక్టివిటీస్ కూడా చేస్తారు. సో ఈ సమ్ ఆఫ్ ద అదర్ రీజన్ వల్ల సపోజ్ ఒక కంపెనీకి తెలిసింది అనుకోండి, ఈ పర్సన్ పెట్టిన ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్ కాదు, వాళ్ళు అక్కడే ఫిల్టర్ అవుట్ అయిపోతారు. ఇమీడియట్లీ ఇమీడియట్లీ వాళ్ళకి తీసేయడం Back to home. జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. Thank you. థ్యాంక్ యూ.